హే గైస్! ఈ వీడియోలో మనము డాకర్ ఇంజిన్ అయితే ఇన్‌స్టాల్ చేద్దాము మన వర్చువల్ మిషన్‌లో. సో, ఈసీ2 వర్చువల్ మిషన్ ఒకటి క్రియేట్ చేసి అందులో డాకర్ అయితే ఇన్‌స్టాల్ చేద్దాం. సో, డాకర్ అంటే ఏం లేదు. మనం అప్లికేషన్స్‌ని కంటైనరైజ్ చేసుకోవచ్చనమాట. ఐసోలేట్ చేయడానికి మనకి ఈజీగా వస్తది. సో, మనం ప్రీవియస్ వీడియోస్‌లో చూసుకున్నట్లయితే జెన్కిన్స్‌కి ఒక వర్చువల్ మిషన్, టామ్‌క్యాట్‌కి ఒక వర్చువల్ మిషన్, అలాగే రాబిట్‌ఎంక్యూ, మెమ్‌కాచ్డ్ ఇట్లాంటి ఒక్కొక్క అప్లికేషన్‌కి మనం డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం మనం. ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేసుకున్నాం. డాకర్ యూజ్ చేస్తే ఏంటి అంటే, మనం సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో మల్టిపుల్ ఇలా యాప్స్ ఉంటాయి గదా! ఈ అప్లికేషన్స్ అయితే రన్ జేయొచ్చు మనకి. సో, ఇది ప్లే లిస్ట్ మీకు చూసే కొద్దీ మీకిక్కడ డాకర్ అనేది ఇంకా బాగా ఐడియా అనేదొస్తది. ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్ అయితే చదవండి అసలు. డాకర్ అంటే ఏంటి అనేసి. కంటైనర్ అంటే ఏంటి అనేది. సో, కంటైనర్స్ చాలా ఈజీగా స్కేలబుల్ జేయొచ్చు. అలాగే మనకి లైట్ వెయిట్ ఉంటాయి. సెక్యూర్‌గా గూడా ఉంటాయన్నమాట. ఈ కంటెంట్ అనేది చదవండి. మీరు కింద డిఫరెన్స్ గూడా ఉంటది. అండ్ అలాగే ఇది మనకి విండోస్, లైనక్స్, మ్యాక్ వీటిల్లో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ఇది నార్మల్‌గా వర్చువల్ మిషన్స్. ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క వర్చువల్ మిషన్ ఒక జెన్కిన్స్‌కొకటి, టామ్‌క్యాట్‌కొకటి, మెమ్‌కాచ్ ఇట్లా. హైపర్వైజర్ అంటే అది వర్చువల్ మెషిన్ వీఎంవేర్ గానివ్వండి, ఆ సర్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సేమ్ ఇలాగ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటుంటది. హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో డాకర్ ఇంజిన్ ఇన్‌స్టాల్ చేస్తాము. డాకర్ అనేది కంటైనరైజ్ చేస్తది అప్లికేషన్స్‌ని. ఇక్కడ మనకి టామ్ క్యాట్ ఉండొచ్చు, మైసీక్వెల్ ఉండొచ్చు, జావా ఏదైనా మనకి. అండ్ ఈచ్ యాప్‌కి ఇక్కడ యాప్ ఏ, యాప్ బి, యాప్ సి, యాప్ డి ఉంది కదా! సో, ఈచ్ యాప్‌కి డిఫరెంట్ ఐపీ అనేది ఉంటది. సో, ప్రాక్టికల్‌గా మనకు వీడియోస్ వస్తూ ఉంటే మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో, ప్రెజెంట్ అయితే మనం ఈ డాకర్ అయితే సెటప్ చేద్దాం. మీరు గూగుల్‌లో వచ్చేసి డాకర్ ఇన్‌స్టాల్ అని సెర్చ్ చేయండి. ఇన్‌స్టాల్ డాకర్ ఇంజిన్. మనకి ఉబుంటూ మనం తీసుకునేది సపోర్టెడ్ ప్లాట్‌ఫార్మ్స్ సెంటాస్, డెబియన్, ఫెడోరా. మనం ఉబుంటూ తీసుకుందాము. ఉబుంటూ అదే ఉబుంటూలో మనకు అన్ని ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. సపోర్ట్ చేస్తది. ఇక్కడ ఉబుంటూ సెలెక్ట్ చేసుకుంటే ఉబుంటూ కిందకొచ్చేద్దాం. ఇన్‌స్టాలేషన్ మెథడ్స్ యాహ్! ఇన్‌స్టాన్సెస్ ఓపెన్ చేస్తాను. మీ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అయితే ఓపెన్ చేసి ఈసీ2 సెలెక్ట్ చేశాను. ఇక్కడ లాంచ్ ఇన్‌స్టాన్సెస్ సెలెక్ట్ చేయండి. డాకర్ నేమ్ ఇచ్చేస్తాను డాకర్. సో, ఉబుంటూ యూజ్ చేస్తాను. నేను మాక్సిమం ఉబుంటూనే రియల్ టైమ్‌లో గూడా నాకు తగిలిన ప్రాజెక్ట్స్ అన్నీ ఉబుంటూ సమ్‌టైమ్స్ రెడ్ హ్యాట్ ఉంటది. సమ్‌టైమ్స్ సెంటాస్ ఇవి యూజ్ చేస్తుంటాననమాట. టీ2 మైక్రో సరిపోతది. కీ పేర్ వచ్చేసి మై డిఫాల్ట్ కీ పేర్ సెలెక్ట్ చేస్తాను. సరిపోతది. లేదు అనుకుంటే మీరు క్రియేట్ న్యూ పేర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కీ పేర్ అని. కొత్త పేర్ సెలెక్ట్ చేసి సెక్యూరిటీ గ్రూప్ గూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేసి మై డిఫాల్ట్ ఎస్‌కి దీన్నైతే సెలెక్ట్ చేసుకుంటాను నేను. లేదనుకుంటే ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకొని, మనం ఇవి రూల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఇన్‌కమింగ్ మై డిఫాల్ట్ ఎస్‌కి. సో, 8 జీబీ సరిపోతది. సరిపోకపోదంటే మళ్ళీ అయినా యాడ్ చేసుకుంటాను నేను. అడ్వాన్స్‌డ్ డీటెయిల్స్ అవేమి అవసరం లేదు. లాంచ్ ఇన్‌స్టాన్స్. మొబైల్ ఎక్స్‌టర్మ్ ఓపెన్ చేద్దాం. ఇన్‌స్టాన్సెస్ క్లిక్ చేద్దాం. అది రన్నింగ్‌లో ఉంది. ఇన్‌స్టాన్స్ స్టేట్ అనేది రన్నింగ్‌లో ఉంది. ఇక్కడ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోండి. చేసి ఎడిట్ సెషన్ క్లిక్ చేసి, లేదంటే న్యూ సెషన్ అనేది తీసుకోవచ్చు. ఎడిట్ సెషన్‌లో ఐపీ చేంజ్ చేసేసి, వ్యూ ప్రొఫైల్ ఉంది. కీ వచ్చి ప్రైవేట్ మై డిఫాల్ట్. ఓకే క్లిక్ చేయండి. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇన్‌స్టాన్స్ అనేది కనెక్ట్ అవుతది. ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. వర్చువల్ మెషిన్ అయితే కనెక్ట్ అయ్యాము. స్క్రీన్ క్లియర్ చేస్తాను. ఇక్కడ సూడోకైతే స్విచ్ అవుతాను నేను. సూడో యూజర్. రూట్ యూజర్‌కైతే స్విచ్ అయ్యాను. హూ యామ్ ఐ? రూట్ యూజర్‌లో ఉన్నాను నేను. ఇంకా డాకర్ డాక్యుమెంటేషన్ చూద్దాం. అఫిషియల్ డాక్యుమెంటేషన్ అనమాట ఇది. సో, ఏదైనా సాఫ్ట్‌వేర్ టూల్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అఫిషియల్ డాక్యుమెంటేషనే ఫాలో అవ్వండి. సూడో యాప్టిగేట్ డేట్. యాక్చువల్‌గా మనం ఇక్కడ కాపీ కొట్టేసి అన్నీ ఇచ్చేయొచ్చనమాట. లేదంటే షెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు స్క్రిప్ట్. నేను మాన్యువల్‌గా వన్ బై వన్ ఎంటర్ చేస్తాను. కమాండ్ కూడా కాపీ చేసి పెడతాను.
సుడో అవసరం లేదు. మనం ఆల్రెడీ సుడోలోనే ఉన్నాం. పేస్ట్. నెక్స్ట్ కమాండ్స్ కీ రింగ్స్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నా. ఇక్కడ ఈ డైరెక్టరీలో ఉంది. ఈటీసీ యాప్ టు కీ రింగ్ ఒకటి డాట్ ఏఎస్ కీ రింగ్స్ డాట్ మాడ్ పర్మిషన్స్ ఇస్తున్నాం దానికి. ఆ కీ రింగ్స్ డాకర్ ఏఎస్ అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నది ప్రీవియస్ కమాండ్‌లో. చేసి ఒక రిపాజిటరీ యాడ్ చేయమని చెప్తున్నా. ఇక్కడి వరకు డెవ్ నల్ వరకు కాపీ చేసుకోండి. ఒక రిపాజిటరీ సెటప్ చేస్తున్నాను. ఇన్‌స్టాల్ చేయట్లేదు. ప్రెజెంట్ అయితే మనం రిపాజిటరీ సెటప్ చేస్తున్నాం. ఓకే. అవుట్‌పుట్ అనేది డెవ్ నల్‌లోకెళ్తది. అవుట్‌పుట్ మనకు చూపించదు. ఎందుకంటే డెవ్ నల్ యూజ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి యాప్ టు గెట్ అప్డేట్ టైప్ చేసి ఫైనల్‌గా ఇన్‌స్టాల్ డాకర్ ప్యాకేజెస్. ఇక్కడ మనకు స్పెసిఫిక్ వర్షన్ కావాలంటే ఇక్కడ వర్షన్ మెన్షన్ చేయొచ్చు మనం. లేదు లేటెస్ట్ వర్షన్ కావాలంటే ఈ కమాండ్ యూజ్ చేస్తే సరిపోతది. లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేద్దాం. క్లిక్ చేయండి. ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. సో, స్క్రీన్ అనేది క్లియర్ చేస్తున్నా. డాకర్ వర్షన్ చెక్ చేద్దాం. అవునా? హైఫన్ వర్షన్ లేదంటే -వి. డాకర్ వర్షన్ వచ్చేసి 26.0. యాక్చువల్లీ ఇది కమ్యూనిటీ వర్షన్ సీఈ. సీఈ అంటే ఇక్కడ కమ్యూనిటీ ఎడిషన్. సో, ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ అంటే ఉంటదిక్కడ. డబుల్ ఉంటది. సో, ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ వచ్చేసి మనకు కాస్ట్ పడుతది. ఇక్కడ మనం వెరిఫై థట్ డాకర్ ఇంజిన్ ఇన్‌స్టాల్ సక్సెస్‌ఫుల్లీ బై రన్నింగ్ హలో వరల్డ్ ఇమేజ్. తర్వాత ఏదో చేద్దాం ఒకసారి. స్క్రీన్ అనేది క్లియర్ చేస్తున్నా. యాక్చువల్‌గా ఇప్పుడు డాకర్ ఇమేజెస్ ఏమున్నాయో అంటే లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ చూపిస్తది మనకి. అయితే లేవు. డాకర్ రన్ హలో వరల్డ్ ఇదైతే యూజ్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అయితే క్రియేట్ అవుతది. డాకర్ సూడో అవసరం లేదు ఫ్రంట్‌లో ఎందుకంటే మనం రూట్ యూజర్‌లోనే ఉన్నాం. హలో హైఫన్ వరల్డ్ ఫైన్ డాకర్ ఇమేజ్ హలో వరల్డ్ అయితే క్రియేట్ అయింది. లేటెస్ట్ ఇమేజ్ ఐడీ క్రియేటెడ్ 11 మంత్స్ అగో 9/13కి. ఇప్పుడు ఇది లాగౌట్ చేద్దాం. స్క్రీన్ క్లియర్ చేస్తాను. అంటే సూడో నుంచి ఉబుంటూకొద్దాం ఒకసారి. స్క్రీన్ క్లియర్ చేసి హ్మ్. లాగౌట్. ఎగ్ సో, ఉబుంటూకైతే వచ్చాం గదా! ఇప్పుడు డాకర్ ఇమేజ్ యాక్సెస్ కాదు ఉబుంటూ యూజర్‌కి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉబుంటూలో ఉన్నాం. హూ యామ్ ఐ? ఉబుంటూ యూజర్‌లో ఉన్నాం ఇప్పుడు మనం. డాకర్ ఇమేజెస్ సెట్ చేస్తాను. పర్మిషన్ డినైడ్. మనం పర్మిషన్స్ అనేవి ఇచ్చుకోవాలనమాట డాకర్‌కి. అంటే ఉబుంటూని యాడ్ చేసుకోవాలి యూజర్ రోల్‌గా. ఉబుంటూ యూజర్స్ పర్మిషన్స్‌కి ఇవ్వడానికి మనం సో, స్లాష్ ఈటీసీ స్లాష్ సైట్ గ్రూప్ ఆర్ గ్రూప్స్ నానో యూజ్ చేద్దాం.
గ్రూప్స్ కాదనుకుంటా. గ్రూప్ అనుకుంటా. ఇప్పుడు నానో ఎడిటర్ ఓపెన్ అవుతది. ఇక్కడ డాకర్. ఇక్కడ కోలన్ ఉంది గదా! ఇక్కడ డాకర్ కోలన్ ఎక్స్ డాట్ 999 ఇక్కడ మనం ఉబుంటూ యూజర్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మాన్యువల్‌గానే చేసుకోవచ్చు. లేదంటే సీహెచ్ మోడ్ పర్మిషన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫైల్ నేను ఇక్కడ సేవ్ చేయట్లేదు. సో, సుడో యూజర్ మాడ్ -a యాక్సెస్ గ్రూప్ హ్మ్. ఆ గ్రూప్ నేమ్ వచ్చేసి డాకర్. డాకర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది. మనం డాకర్ ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి, ఈ గ్రూప్‌లో డాకర్ యాడ్ అయింది గదా! మనం చెక్ చేసాం గదా! ఫైల్ నానో ఎడిటర్. డాకర్ ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అంటే ఉబుంటూ యూజర్. ఇన్ కేస్ మీకు మల్టిపుల్ యూజర్స్ ఉన్నారనుకుంటే, ఆ యూజర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. మనకి చేంజెస్ అనేవి అప్లై అవుతాయి. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ -a యూజర్ మోడ్ కరెక్ట్‌గానే ఇచ్చాను. ఐడీ డాకర్ వచ్చింది ఆల్రెడీ. డాకర్ ఇమేజెస్ కొడితే రావట్లేదు. లేదంటే డాకర్ పిఎస్ చూద్దాం. యెస్. ఏది రావట్లేదు. యూజర్ డాకర్ ఉబుంటు కరెక్ట్‌గానే ఉంది. కమాండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. డాకర్ యాక్సెస్ గ్రూప్ యాక్సెస్ గ్రూప్ చేద్దాం. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ ఇప్పుడు నానో పిసి స్లాష్ సర్వ్ ఆల్రెడీ యాడ్ అయింది. కాకపోతే పర్మిషన్ డినైడ్ ఇక్కడ మనం ఇందాక ఫైల్‌లో ఉబుంటూ మనం యాడ్ చేయలేదు. యాడ్ అయింది. కానీ పర్మిషన్ డినైడ్ వస్తుంది. ఎందుకొస్తుందో అర్థం కాదు. దీన్ని క్లియర్ చేద్దాం. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. డాకర్ ఇమేజెస్ పర్మిషన్ డినైడ్. యాక్చువల్‌గా ఐడీ ఉబుంటూ సెలెక్ట్ చేస్తే డాకర్ ఆల్రెడీ యాడ్ అయింది. సో, ఎందుకిలా వస్తుందో అర్థం కావట్లేదు. ఒకసారి లాగౌట్ చేద్దాం ఇది. లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవుదాం. R2 రీస్టార్ట్. మళ్ళీ లాగిన్ చేద్దాం. క్లియర్ చేద్దాం ఇది. డాకర్. ఓకే. రీస్టార్ట్ చేస్తే ఇది వర్క్ అయింది. యాక్చువల్ కమాండ్ ఏదో మిస్ చేశానని నాకు భయమేస్తుంది యాక్చువల్. అసలు యాక్చువల్‌గా కమాండ్స్ కూడా నాకు పెద్దగా గుర్తుండవు. మామూలుగా నాకు చిన్న చిన్నవి ఇయంటే ఎప్పుడూ రిపీటెడ్‌గా చేస్తుంటాను కాబట్టి గుర్తుంటాయి. కమాండ్ ఎప్పుడు యూజ్ చేసేది నేను అదే యాక్సెస్ ఇవ్వడానికి. సో, రీస్టార్ట్ చేస్తే వర్క్ అయిందది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డాకర్ పిఎస్ యూజ్ చేద్దాం. ఏమేమి ఇమేజెస్ రన్ అవుతున్నాయి ఏంటనేసి. సో, ప్రెజెంట్ అయితే ఏమి రన్ అవ్వట్లేదు. డాకర్ పిఎస్ -a సెలెక్ట్ ఇక్కడ హలో వరల్డ్ వచ్చింది చూడండి. క్రియేటెడ్ 7 మినిట్స్ ఎగో. 7 మినిట్స్ ఎగో మనం ఈ డాకర్ హలో వరల్డ్ అనేది ఇన్‌స్టాల్ చేసాం. కమాండ్ వచ్చేసి /హలో కంటైనర్ ఐడీ ఇది. పోర్ట్స్ స్టేటస్ ఎగ్జిటెడ్. ఎనీవే గైస్ మనం ఫైనల్‌గా డాకర్ ఇంజిన్ అయితే ఇన్‌స్టాల్ చేసేసాము మన వర్చువల్ మిషన్‌లో. ఒకసారి డాక్యుమెంటేషన్ చూద్దాం. సుడో సర్వీస్ డాకర్ స్టార్ట్ అంతా అయిపోయింది ఇది. అన్‌ఇన్‌స్టాల్ డాకర్ ఇంజిన్. సో, మనం అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఈ కమాండ్ యూజ్ చేస్తే అన్‌ఇన్‌స్టాల్ అవుతది డాకర్ అనేది. మనం జెన్కిన్స్ ఎలాగో అట్లాగే అనమాట. సుడో సిస్టమ్‌సిటిఎల్ స్టాప్ ఉంటది గదా! స్టేటస్ చెక్ చేద్దాం. ఈఓసీ డాక్ యాక్టివ్‌లో రన్నింగ్‌లో. స్టాప్ చేయాలనుకుంటే స్టేటస్ దగ్గర స్టాప్ ఎంటర్ చేస్తే స్టాప్ అయిపోతది. సేమ్ అలాగే అనమాట. యాక్చువల్‌గా ఎనేబుల్ యూజ్ చేస్తే ఏమవుతదంటే ఎప్పుడైతే మనం వర్చువల్ మిషన్ అక్కడ స్టార్ట్ చేస్తామో, ఇక్కడ మనం వర్చువల్ మిషన్ ఇన్‌స్టాన్స్ స్టేట్ స్టార్ట్ చేస్తాము, స్టాప్ చేస్తాము. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా డాకర్ అనేది స్టార్ట్ అవుతది. అది ఏ కమాండ్ అంటే ఎనేబుల్ యూజ్ చేస్తాం. స్టేటస్ బదులు యాక్చువల్‌గా ఉబుంటుకి ఏందంటే ఆటోమేటిక్‌గా ఉంటదది. మనం ఏ టూల్ యూజ్ చేసినా ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అయిపోతది. ఇన్ కేస్ మీరు సెంటాస్ ఇవి యూజ్ చేస్తున్నట్లయితే ఎనేబుల్ అని మీరు మాన్యువల్‌గా పెట్టుకోవాలి. ఉబుంటుకైతే డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయిపోయి ఉంటది. మనం అదేం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కమాండ్ చేయాలి. అవసరం. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఈ డాకర్ కాన్సెప్ట్స్ గురించి, కమాండ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము.
ఇన్ కేస్ ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.